నమస్కారం. ఆర్వీఆర్ టీవీ సమర్పిస్తున్న మాస్ ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి నెల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, గ్రహస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉండిపోతున్నాయి అనేది తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మాస ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి మాస ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మే నెలలో అసలు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియచేయండి. మీన రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి మీనరాశికి ప్రస్తుతం రాశిలోనే శని యొక్క సంచారం నడుస్తుంది, కుజుని యొక్క సంచారం కూడా నడుస్తుంది. దాని ద్వారా వాళ్ళలో మానసిక ఘర్షణ ఎక్కువగా ఉంటుంది, అనారోగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి, పనులలో ఆలస్యాలు ఎక్కువగా ఉంటాయి, ఇతరుల నుంచి వచ్చే సహకారాలు సమయానికి అందవు. అలాగని మాట్లాడే తీరులో కూడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా మాట్లాడడం జరుగుతుంటుంది. అయితే ఒక్క విశేషం ఏంటంటే స్త్రీజన సహకారం బాగుంటుంది. అంటే స్త్రీలు సహకరించే వాళ్ళు ఉంటారు, ఆ సహకారం వల్ల మంచి మేలు కలుగుతూ ఉంటుంది. అలాగే మొదటి 15 రోజులు గడిచిపోయిన తరువాత వాళ్ళకి అధికార వర్గం నుంచి కూడా కొంత సహకారం లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులైన మిత్రుల నుంచి కూడా కొంత సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పెట్టుకోకూడదు. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. ఇక్కడ ఇంట్లోనూ బయట కూడా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఉన్నా కూడా గురుదృష్టి ఉన్నందువలన మొత్తం మీద సర్దుకుపోతాయి. అంటే పనుల్లో ఆలస్యం జరిగినా, లేకపోతే గౌరవం తగ్గిన తర్వాత క్రమంగా విజయం సాధించిన తర్వాత గౌరవం సిద్ధిస్తుంది. అంటే పాత విషయాలు మర్చిపోతారన్నమాట. కాబట్టి వృత్తి విషయంలో తమ కార్యాలయందు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ చేసేటువంటి పనులు ఇతరులకు కూడా ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే మొదటి 15 రోజులు దాటిన తర్వాత. మొదటి 15 రోజుల్లో మాత్రం కొంత శత్రువర్గం వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఒకలా చెప్పాల్సి వస్తే వీళ్ళు శత్రువులు అంటే మనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు మన యొక్క పనిలో ఉండేటువంటి లోకువ గ్రహించి, అంటే మన యందు లోకు గ్రహించి ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అనిపిస్తుంది. అందుకని ఆ విషయంలో వాళ్ళకి దూరంగా ఉంటూ మన పనిని మనం సక్రమంగా చేసుకుంటూ శ్రద్ధ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన పిల్లలు కూడా మొదటి 15 రోజుల్లో సాధించేటువంటి విజయాలు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అది వాళ్ళ అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆ మొదటి 15 రోజులు దాటిన తర్వాత వచ్చేటువంటి సమయంలో మాత్రం వ్యక్తుల యొక్క సహకారాన్ని ప్రయత్నపూర్వకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలనానికి కూడా అవకాశాలు ఉన్నాయి, కానీ అవి సానుకూలమైన పరిస్థితులు, అంటే మనకి ఇష్టమైనటువంటి ప్రదేశానికి, అనుకూలమైన ప్రదేశానికి చేరుకోవడం అనేటువంటిది కొంచెం కష్టమవుతుంటుంది. అందుకని మనం ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని చేసుకోవడం ద్వారా పై అధికారుల నుంచి వచ్చేటువంటి అనుకూలతల వలన అనుకూలమైన స్థానచలనాలకు కూడా అవకాశం ఉంటుంది. మొత్తం పైన వివాదాలకు దూరంగా ఉండాలండి. ఎందుకంటే ఆ వివాదంలో కనుక పాల్గొంటే ఏమవుతుంది, మన తప్పులు లేకపోయినా కూడా మన మీద ఆరోపణలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. Ayurveda understood women's hormonal harmony using sacred herbs. Now powered with 3 clinically studied botanicals that work on complete hormonal balance. Shatavari balances estrogen, easing menstrual irregularities, cramps, and mood fluctuations. Vitex Agnus supports progesterone while lowering prolactin, effective for PMS and fertility support. Ashwagandha reduces cortisol, supporting reproductive hormone balance, thyroid function, and menopausal comfort. Presenting Relief Harmony, natural, vegan, Ayurvedic formula that nurtures hormones. Because hormonal imbalance affects energy, mood, metabolism, and confidence. Don't endure imbalance. Restore balance. Live life fullest with Relief. పనుల్లో పురోగతి సాధించడానికి గురుగ్రహం యొక్క అనుకూలత ఉంది, బాగానే ఉంటుంది. కానీ అధికారుల నుంచి గుర్తింపు కూడా చివరికి వస్తూ ఉంటుంది. మధ్యలో మాత్రం కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే
కొత్త అవకాశాలు వ్యాపారస్తులకు కనిపిస్తాయి. కానీ అన్నీ మంచివి కాదు. మోసగించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొత్తం మీద ఆలోచన చూస్తే ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తోంది. కానీ పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అది సద్వినియోగం కావడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే అప్పులు తీర్చేయడం మంచిది. అలా తీర్చేసినట్లయితే వచ్చిన ఆదాయానికి సద్వినియోగం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మరి అవి తీర్చగలగాలంటే ఏం చేయాలి? శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం జపం చేసుకోవడం, మంగళవారం నాడు అప్పు తీర్చడం, గణపతికి సంబంధించినటువంటి రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం. అంగారక స్తోత్రంలో అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనే మంత్రాన్ని చదువుతూ నేలపై బొగ్గుతో ఎంత అప్పు ఉందో ఆ సంఖ్యను రాసి ఎడం కాలుతో చెరిపేయడం. అలాగే ఈ స్తోత్రాలు పఠించడం మొదలైనటువంటి వాటి ద్వారా అప్పులు తొందరగా మనం తీర్చగలుగుతాం. అలాగే వివాహ సంబంధాల విషయాల్లో కూడా కొంతవరకు ముందుగా అపార్థాలు వచ్చినా తర్వాత మనం అర్థం చేసుకుని బలపడేటువంటి అవకాశం ఉంది. వివాహాది ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో కుటుంబ సభ్యులలో ఎవరికో ఒకరికి ఆ శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఆనందకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. కానీ మొత్తం మీద చూసినట్లయితే తాను అనారోగ్యంతో ఉన్నానో, లేకపోతే అభివృద్ధి పొందలేకపోతున్నానో, చుట్టూ ఉండే వ్యక్తులు సహకరించట్లేదనో విచిత్రమైనటువంటి చింతలో ఉండడం జరుగుతుంటుంది. దాని ద్వారా ఇబ్బంది కలుగుతుంది. అందుకని స్వయంగానే అన్ని పనులు చేసుకోవడం మొదలైనటువంటివి తప్పనిసరి అవుతుంది. దాంతో తొందరగానే అలసట వస్తుంటుంది. అయితే విశ్రాంతికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి రాత్రి 9 నుంచి 3 వరకు కూడా పడేటువంటి నిద్ర చాలా మేలు చేసేది అవుతుంది. కాబట్టి దాన్ని అమృతప్రాయం అంటారు. కాబట్టి దాన్ని వినియోగించుకోవడం మంచిది. అలాగే అది సక్రమంగా పనిచేయడానికి ముచుకుందార్చిత గోవింద అనే నామాన్ని జపించడం మంచిది. తెల్లవారుజామున విష్ణు సహస్రనామ స్తోత్రం, గణపతి సహస్రం వింటూ ఉండడం చాలా మంచిది. దానివల్ల విఘ్నాలు తొలగుతాయి, అభివృద్ధి కలుగుతుంది. అలాగనే ఒక నిర్ణయం తీసుకునేప్పుడు మాత్రం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుంటే ఆ తీసుకున్న తర్వాత నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు కూడా 2 గుప్పిళ్ళ శనగలు దేవుడి దగ్గర కలశంలో వేస్తూ, దక్షిణ కూడా వేస్తూ, వాటిని మనం ఆలయంలో ఎక్కడైనా ప్రసాదాలు పంచే చోట పంచిపెట్టడం. అంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నైవేద్యం చేసి పంచిపెడతారు. అలా చేయడం మంచిది. అలాగని గురువుకి అనుకూలత సిద్ధించడం కోసం పెద్దల్ని గౌరవించడం, అలాగే వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం, ముఖ్యంగా ఔషధాలు అందించడం, అవసరమైన ఔషధాలు అందించడం, ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తాయి. అసలు నిజానికి ఔషధ దానం అనేది ఎంత గొప్ప ఫలితం చెప్పారంటే, ఎవరైతే మందులు కొనుక్కోలేకుండా ఉంటారో వాళ్ళకి మనం మందులు కనుక అందించి ఆరోగ్యాన్ని సమకూర్చే ప్రయత్నం చేసినట్లయితే తగ్గడం తగ్గకపోవడం చెప్పట్లేదు. ఎందుకని తగ్గడం తగ్గకపోవడం అవతల వ్యక్తి జాతకంపై ఆధారపడి ఉంటుంది. కానీ మనం మాత్రం సౌకర్యాలు కల్పిస్తే ముందు మనోధైర్యం వస్తుంది. అలా మనోధైర్యం రావడం వల్ల వాళ్ళు చేసేటువంటి పనులు ఇటువంటి కార్యక్రమాల వల్ల 1,000,000 గోదానములు చేసిన ఫలితం 1,000,000 రెట్లే వస్తుందని చెప్పారు. కాబట్టి అటువంటి ఔషధాలు కొనుక్కోలేని వాళ్ళకి ఔషధాలు అందించడం కూడా చాలా మంచిది. అది మన ఆరోగ్యాన్ని, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంటుంది. అందువల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. అప్పుడే ఈ మాసం యొక్క ప్రయోజనాన్ని మనం పూర్తిగా పొందగలుగుతూ ఉంటాం. గురుగారు, ఈ రాశి వాళ్ళు పర్టికులర్‌గా చేసుకోవాల్సిన పరిహారాలు, లేకపోతే పర్టికులర్‌గా పూజించాల్సిన దేవుడు ఎవరైనా ఉన్నారా? సామాన్యంగా పార్వతీ పరమేశ్వరులను వీరు ప్రార్థించితే, మారేడు దళాలతో అర్చిస్తే లౌకికమైనటువంటి సంపదలన్నీ కలుగుతాయి. అదే తులసి దళాలతో పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తే వారికి మోక్షం సిద్ధిస్తుంది. చాలా మంచి జరుగుతుంది. అంతేకాదు ఈ మోక్షం కోసం చేసేటువంటి ప్రయత్నంలో మన పాత కోరికలన్నీ తీరిపోతుంటాయి. ఎందుకంటే అవి మిగిలితే మోక్షానికి అడ్డం వస్తాయి కదా, అందుకని ఆ విధంగా చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ శని యొక్క ప్రభావం ఉన్న మీదట ప్రతి పనులను కూడా విఘ్నాలు రావడంతో, ఆటంకాలు కలగడంతో, అపార్థాలు రావడంతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంటుంది. దాన్ని పెంపొందించుకోవడానికి రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. ఓకే. ఈళ్ళు చేయవలసిన దానాలేమైనా ఉన్నాయా గురుగారు? ముఖ్యంగా ప్రతి శనివారము ఆవులకు నువ్వుల చిమ్మిలి పెట్టడం, అలాగనే నూనెతో ఒళ్ళంతా రాయడం, ఆవులకు నువ్వుల చిమ్మిలి పెట్టడం, అలాగే నువ్వుల నూనెతో ఒళ్ళంతా వాటికి రాయడం మంచి దానాలు. అలాగే చీమలకి
నూకలు వేసిన, పక్షులకు గింజలు వేసిన అవి కూడా మంచి దానాలే. గురుగారు మీనరాశి గురించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, మీ రాశిని బట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా గురువుగారిని ఏదైనా అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.